హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుదేవరి వ్లాగ్స్. చాలా డేస్ అయింది నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. సో గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈరోజు మా కాలేజ్లో నా బీటెక్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఈ సర్టిఫికేట్స్లో 4 years కష్టం ఉంది. 4 years అంటే అసలు మామూలు విషయం కాదు, ఎందుకంటే బీటెక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ వీడియోలో నా బీటెక్ లైఫ్ షేర్ చేసుకోవాలనిపించింది. సో మీరు కూడా ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లో సెకండ్ ఇయర్ కరోనా పాస్, ఇంకా ఏదో అలా ఎంసెట్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యి ఇష్టం లేని బీటెక్ లో జాయిన్ అయ్యాను. నాకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ కి ఇంకా బీటెక్ సైడ్ వెళ్ళొద్దు అనుకున్నాను. ఇంకా పెద్దల మాట విని బీటెక్ జాయిన్ అయ్యాను. లైఫ్ ఈజ్ బెటర్ వెన్ ఐ డిడెంట్ ఎంటర్ ఇంటూ బీటెక్. ఈ మాట ఎందుకన్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఫస్ట్ టైం ఓరియంటేషన్ డే కి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ చూసి మురిసిపోయిన రోజులవి. మా పేరెంట్స్ తో వెళ్ళిన వాళ్ళు కూడా మురిసిపోయిన రోజులవి. ఇంత పెద్ద కాలేజ్ లో చదువుతున్నా అని ప్రౌడ్ గా ఫీల్ అయినా, కానీ అవి చూసి మురిసిపోవడం ఏంటో. బీటెక్ అయితే అస్సలు ఈజీ కాదు. కరోనా తర్వాత ఫస్ట్ బ్యాచ్ మాది. మా ఇంటి నుంచి మా కాలేజ్ 20 kilometers. ఎలా ట్రావెల్ చేస్తుండే అంటే అదొక ఘోరమైన ఎక్స్పీరియన్స్. ఆర్టీసీ బస్ లో ట్రావెల్ చేసేసరికి దూల తీరిపోతుండే. మీరు అనుకోవచ్చు కాలేజ్ బస్ ఉంటాయి కదా అని. కాలేజ్ ఫీజ్ కంటే కాలేజ్ బస్ ఫీ ఎక్కువ. సో అలా కింద మీద పడి ఆర్టీసీలో ట్రావెల్ చేసాం. ఇంకా ఫ్రెషర్స్ మేము, కొత్త ఫ్రెండ్స్, కొత్త నేచర్, కొత్త సరౌండింగ్స్, అంతా కొత్తనే. సో అలా అని బీటెక్ జర్నీ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యింది. ఇంకా హాస్టల్ అంటారా, వాటికో దండం. ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఫ్రెండ్స్ చిల్ అవ్వడం కొత్తగా ఉంటది కాబట్టి ఎంజాయ్ చేసే డేస్ అవి. ఒక్కరికే కాదు, మ్యాక్స్ 50% మెంబర్స్ కి అనిపిస్తుంది. ఇంకెప్పుడైతే స్టడీస్ విషయానికి వచ్చామో 6 months జెట్ స్పీడ్ లో పోర్షన్ కంప్లీట్ చేసి సెమిస్టర్స్ రాగానే 1 day బ్యాటింగ్ చేసేవాళ్ళం. ఫ్యాకల్టీ ఎప్పుడు చెప్పారనే థాట్ లో ఉంటది. అసైన్మెంట్స్ రాసి, రికార్డులు రాసి, వాటి కోసం యుద్ధాలు చేసేవాళ్ళం. ఫస్ట్ సెమ్ అలా ఈజీగా గడిసిపోతుంది. మొత్తం కొత్త ప్రపంచం కదా, చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం దేనికైనా. ఆ నేచర్ అలా ఉంటుంది. ఇంకా ఫ్యాకల్టీ ఇచ్చే అసైన్మెంట్ చిన్నపిల్లలకి హోంవర్క్స్ ఇచ్చినట్టు రాయాలి. 5 marks కి ఎంతో కష్టపడాలి. మిడ్ ఎగ్జామ్స్ లో అయితే చిట్స్ పెట్టుకొని రాసేవాళ్ళం. అసలు క్లాస్ చెప్పేటప్పుడు ఏం అర్థం అయ్యేది కాదు. ఎంత ఇంట్రెస్టింగ్ గా విన్నా కూడా అర్థం కావు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దేవుడా, అలా ఎలా క్లియర్ చేసావో అనుకునేదాన్ని. ఎందుకంటే ఈ జేఎన్టీ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా పేపర్ కరెక్షన్ అలా ఉంటది. లైఫ్ అంటే జాబ్స్ మీద టెన్షన్ లేని రోజులు అవి. అలా ఫస్ట్ ఇయర్ లో బంక్స్ కొట్టి ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ తో చిల్ అయ్యేసరికి, అండ్ మాకు ఫస్ట్ ఇయర్ లో జరిగిన ఈవెంట్స్ ఇంకా 3 years లో ఎప్పుడు జరగలేదు. 1 year 1 minute లో అయిపోయింది. నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కొందరు విడిపోయి గొడవలయ్యి, కొత్త ఫ్రెండ్స్ వచ్చి చాలా మందికి దూరంగా ఉండి కొట్లాటలు అయ్యి తిట్టుకున్నా. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే చిన్న పిల్లలాగా బిహేవ్ చేసామనిపిస్తుంది. బ్యాక్లాగ్స్ గుప్పెట్లో పెట్టుకొని అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తూ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ థర్డ్ ఇయర్ ఎంటర్ అయ్యాక చుక్కలు చూపించేటోళ్ళు. అటెండెన్స్ అని, ట్రైనింగ్ అని, అసలు కాలేజ్ కి డైలీ పోకపోతుండే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా అటెండెన్స్ ఉంటుండే, కానీ అంత పట్టించుకునే వాళ్ళం కాదు. సార్ వాళ్ళకి ఒప్పించి తక్కువ చేసుకుంటుండే డొనేషన్ ఫీ. ఇంకా థర్డ్ ఇయర్ లో నో బంక్స్, ఓన్లీ అటెండెన్స్ కోసం కాలేజ్ కి పోతుండే. అంత దూరం ఆర్టీసీలో పోతుంటే చుక్కలే. బీటెక్ లైఫ్ లో బాగా ఫేస్ చేసిందంటే ఈ బస్ జర్నీ. అసలు నచ్చేది కాదు. కాలేజ్ టైంలో బస్సులో ఎక్కడం సాహసమే. కొన్ని వేల స్టూడెంట్స్ లో నేను కూడా. సో తప్పలేదు. నాకు కూడా యాజ్ యూజువల్ బ్యాక్లాగ్స్ ఉండేవి. పడుతుండే, క్లియర్ చేస్తుండే. అఫ్ కోర్స్ బ్యాక్లాగ్స్ సహజమే. ఎందుకంటే ఏం చెప్తాం, కొన్నిసార్లు చదవము, కొన్నిసార్లు మంచిగా రాసినా ఫెయిల్ అయ్యేదాన్ని. ఇవన్నీ కామన్. ఇంకా సప్లీ క్లియర్ చేసుకుంటూ వచ్చాను. 4th year కూడా వితిన్ 5 months లో అయిపోయింది. ట్రైనింగ్ అని, డ్రైవ్స్ అని, ప్రాజెక్ట్స్ అని చాలా ఉంటుండే. అవన్నిటికీ అటెండ్ అవుతుండే ఎక్సెప్ట్ డ్రైవ్స్. ఎందుకో తెలీదు, ఒక్క డ్రైవ్ కూడా అటెండ్ అవ్వలేదు. నేనైతే ఇంకా లాస్ట్ డేస్లో ఫేర్వెల్ పార్టీ, సిగ్నేచర్ డే అవన్నీ కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఎగ్జామ్స్ రాశాక మళ్ళీ ఒక బ్యాక్లాగ్ పడింది. ఇంకా ఎంత మంచిగా రాసినా కూడా ఫెయిల్ అయినా. ఇదైతే మోస్ట్ గలీజ్ మూమెంట్. అదైతే రివాల్యుయేషన్ ఏం పెట్టుకోకుండా మళ్ళీ అడ్వాన్స్ అప్లీ ఎగ్జామ్స్ రాసా, పాస్ అయ్యాను. అలా బీటెక్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసేసా. మొత్తానికి అలా బీటెక్ అయిపోయింది. 4 minutes లో చెప్పేదైతే అస్సలు కాదు. బీటెక్ అంటే చాలా మెమోరీస్, అప్ అండ్ డౌన్స్, ఇంకా చాలా లెసన్స్ నేర్పించింది. ఇంకా లాస్ట్కి అంతా అయిపోయినాక ఫస్ట్ సెమ్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఈరోజు తీసుకోవడానికి నేను మా ఫ్రెండ్స్ వచ్చాము. ఈ సర్టిఫికేట్స్ కోసం 2 days పట్టింది. ఒక్క రోజు అంతా అప్లై చేయడానికి, ఇంకొక రోజు తీసుకోవడానికి. ఇంకా గ్రాడ్యుయేషన్ ముందే మా ఫ్రెండ్స్ శివసాయి, పవన్ కళ్యాణ్ తో సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కాలేజ్ కి వెళ్ళాను. అసలు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి 1 day ఎందుకని అనుకోవచ్చు, బట్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ టు 4th year వి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఎగ్జామ్ బెంచ్ కి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తారు. అది తీసుకొని అందరు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకోవాలి. స్పోర్ట్స్, హెచ్ఓడి, లైబ్రరీ, ప్రిన్సిపల్, ఎగ్జామ్ బ్రాంచ్ అందరి దగ్గర సిగ్నేచర్ తీసుకొని వచ్చేసరికి ధూళి తీరిపోతుంది. మళ్ళీ అది అయ్యాక మస్తు లేట్ అవుతుంది. లోపం ఫ్రెండ్స్ తో అలా స్నాక్స్
స్నాక్స్ తినడానికి వెళ్ళాము. చాలా సేపు అక్కడే టైం స్పెండ్ చేసాము మాట్లాడుకుంటూ. చాలా డేస్ అయింది అలా టైం స్పెండ్ చేసి, ఏవేవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో లేదో తెలియదు. నేను ఓరియో షేక్ ఆర్డర్ చేసుకున్నాను, వాళ్ళు టీ ఆర్డర్ చేసుకుని తాగేసాము. ఇంకా మళ్ళీ కాలేజ్ కి వెళ్ళాము. ఇంకా మాకు టీచింగ్ చెప్పిన ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి కలిసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అందరు ఫ్యాకల్టీకి కలిసాము. మ్యామ్ని, సార్ని, ఇంకా అందరినీ కలిసేసరికి మ్యామ్తో చాలాసేపు మాట్లాడాము. మేడం మాకు చాలా మిస్ అయిందని చెప్పింది. అలా చాలా డేస్ తర్వాత కలిస్తే ఎవరికైనా హ్యాపీగానే అనిపిస్తుంది. నాకు కూడా కాలేజ్ని మిస్ అవుతున్నా అని అనిపించింది అని అనుకుంటున్నారా? లేదు, అస్సలు నేను మిస్ అవ్వలేదు. జస్ట్ ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను. ఇంకా మేడంకి బాయ్ చెప్పేసి పెండింగ్ ఉన్నవన్నీ కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాము. లైబ్రరీ, స్పోర్ట్స్ టీచర్ దగ్గర, ఇంకా ట్రైనింగ్ బ్లాక్లో అన్నీ అయ్యాక ఆఫీస్లో సబ్మిట్ చేశాము. టైం 1:30 అవుతుంది. మేము మార్నింగ్ 10 o'clock వచ్చాము. ఇప్పటివరకు అన్నం తినలేదు. మాడిపోయిన ఫేస్ ఇంకా ప్రిన్సిపల్స్ ఆయన ఒక్కరి కోసమే వెయిటింగ్. సో అప్పటి వరకు అక్కడే ఏకాకి లెక్క కూర్చున్నాము. ఏం చేయాలో తోస్తలే, అలా వచ్చిపోయేటోళ్ళందరినీ చూస్తూ కూర్చున్నాము. మేమున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తుండే, ఇప్పుడు మేము చూస్తున్నాం, అంతే తేడా. ఎగ్జామ్ బ్రాంచ్కి వెళ్ళి రిజిస్టర్లో ఫస్ట్ సెమిస్టర్ నుంచి సబ్జెక్ట్స్, గ్రేడ్స్, CGP అన్ని దాంట్లో ఫిల్ చేయాలి. మినిమం 40 సబ్జెక్ట్స్ ఫిల్ చేయాలి. మా ఫ్రెండ్ శివసాయి చెప్తుండు, నేను ఫిల్ చేస్తున్నా. ఇంకా ఈజీగా కంప్లీట్ చేశాను. అది అయ్యాక మళ్ళీ ఖాళీగా కూర్చున్నాం. ఆ రోజు తిరిగినంత ఇంకెప్పుడు తిరగలే కాలేజ్లో. నేనైతే ఎగ్జామ్ బ్రాంచ్ టు ఆఫీస్, ఆఫీస్ టు ఎగ్జామ్ బ్రాంచ్ ఒక 20 times తిరిగి ఉంటా. అన్నీ ఒకేసారి అవ్వలేదు, ప్రతిదానికి తిరగడమే. ఇంకోటి ఏంటంటే మేము ఈ బ్లాక్లో ఉండలేదు, ఇది ఈ ఇయరే మార్చారు. సో మేము వేరే క్యాంపస్లో ఉంటుండే, ఈ ఇయర్ షిఫ్ట్ చేశారు. సో మొత్తం కొత్తగానే ఉంది, ఏం అర్థం అవ్వలేదు. మాడిపోయిన ఫేస్ 1, మాడిపోయిన ఫేస్ 2. మాడిపోలేదు. మాడిపోలే. థ్యాంక్స్. పొద్దున్న 10 గంటలకు వచ్చాం. నేను పొద్దున 5 గంటలకు నేను 5 o'clock వేసాను. ఏం చేస్తాను? జిమ్కి వెళ్తాను. లేదు, జిమ్కి ఎప్పుడు వెళ్తాను? జిమ్కి వెళ్ళట్లేదు అసలు. మానేసినావా? మానేలేదు. సో ఫైనల్గా వెయిట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే వేరే సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాలి. సో మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ లవింగ్.